వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజిని. కారేడు గ్రామంలోని పచ్చని పొలాలను లాక్కొని పరిశ్రమలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మీద ఆ, కమ్యూనిస్టు వామపక్ష పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి ఒక ప్రణాళిక కూడా రూపొందించారు. దీని మీద మాట్లాడే కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఉన్నారు, మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ కరేడులో 8,500 ఎకరాలని ఇండోసెల్ కంపెనీ కోసం తీసుకోవాలనే నోటిఫికేషను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత రైతుల్లో అక్కడ ఉండే స్థానిక ప్రజల్లో అల్లకల్లోలం బయలుదేరింది. అది బాగా పంటలు పండేటువంటి ప్రాంతం. స్థిరపడిన ఎప్పుడో 500-600 సంవత్సరాల చరిత్ర ఉన్న గ్రామం. అందులో మామూలు ఎప్పుడో మధ్యలో వచ్చినవి కూడా కాదు. అతి పెద్ద మేజర్ పంచాయతీ, 16 కాలనీలు ఉన్నాయి. అట్లాగే మన ఉద్యానవన పంటలు అని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా మేము ప్రోత్సాహం ఇచ్చి పండిస్తాము, సబ్సిడీలు ఇస్తామనే ఉద్యానవన పంటలకు కూడా అది కేంద్రంగా ఉంది. అలాంటి చోట ఆ భూములు తీసుకోవటం అంటే ప్రభుత్వ విధానానికే భిన్నమైంది. కేవలం ఇండోసోల్ని సంతృప్తిపరచడం కోసంగా ఈ భూములు ఇంత పెద్ద సంఖ్యలో 8,500 ఎకరాలు తీసుకొని చేయటం. అందులో 3 గ్రామాలు అసలు పూర్తిగా, అందులో కూడా అవి ఆదివాసీ యానాదులు ఇట్లా ఉండేవి, ఎస్సీలు ఉండేవి. ఈ కాలనీలు పూర్తిగా లేపేస్తున్నారు, వాళ్ళు ఉనికే లేకుండా పోతుంది. అలాగే భూములు తీసుకున్న తర్వాత మిగతా గ్రామాలు ఉన్నా సరే, భూములు లేకుండా వ్యవసాయం లేకుండా మిగతా గ్రామాల వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు తీసుకొని కరిగిపోతాయి కొన్ని రోజులకి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఊళ్ళు ఉన్న వలకాడుగా మారిపోతుంది. భూములు రైతుకి ప్రాణం భూమి తీసుకున్నాక ఊరుండి ఇల్లుండి ఉపయోగం ఏముంది? అందుకని మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా కూడా దుంపనాశనం చేయడానికి తీసుకుంటున్నారనే భావం ప్రజల్లో బలంగా ఉంది. అది అనేక గతంలో జరిగిన ఘటనల యొక్క అనుభవాలు చూసినా కూడా అది వాస్తవం తెలుస్తుంది. ఎక్కడ నిర్వాసితుల్ని ఉద్ధరించినటువంటిది లేదు. ముందు చెప్పినంత మాటలు తీయగా ఆ తర్వాత ఆచరణలోకి వచ్చేసరికి ఇప్పుడు ఆఫీసు చుట్టూ తిరుగుతున్న వాళ్ళు, పునరావాసం పొందిన వాళ్ళు, పరిహారం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు మాయమాటలకు ఇలాగే లొంగిపోయిన చేవూరు గ్రామస్తులు ఇప్పుడు తెగ బాధపడిపోతున్నారు. అయ్యో తొందరపడి చేసాం. రావూరు పక్కనైన గ్రామస్తులు అప్పుడు ఇప్పుడు కూడా గట్టిగా నిలబడ్డారు. అందువల్ల వాళ్ళ పొలాల పరిరక్షణ కోసం, వాళ్ళ ఉనికిని కాపాడు కోసం చేస్తున్న న్యాయమైన పోరాటం అది. అందుకనే వామపక్షాలు కూడా దానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాయి. ఇంకొకటి అంటే సుమారు అక్కడ 100 పంటల వరకు పండిస్తారు. చాలా మంచి ల్యాండ్ మొత్తం. అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే ప్రభుత్వం తరఫున మేము ఉద్యోగాలు ఇస్తాం అంటున్నారు. అంటే ఉద్యోగాలు అంటే గ్రామంలో 100కు 2-3 ఏమైనా డిగ్రీలు చదువుకుని ఉంటారు, మిగిలిన వాళ్ళు చదువు అంటే వాచ్మెన్ ఉద్యోగాలే వస్తాయి వాళ్ళకు. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు కృష్ణపట్నంలో తీసుకున్నారు, ఇప్పటికే 6,000 ఎకరాలు ఖాళీగా ఉంది. 2,500 ఎకరాల రిలయన్స్ విద్యుత్ ఇది ప్రొడక్షన్ పెడతా ఉన్నాడు, ఇంతవరకు లేదు. ఆ భూమి ఖాళీగా ఉంది. ఆ కృష్ణపట్నంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో, ఎంతమందిని ఉద్ధరించారో చెప్పమనండి. ఈ జిల్లాలో 50,000 ఎకరాలు తీసుకుంటే అందులో 10,000 ఎకరాల్లోనే ఇప్పటివరకు పరిశ్రమలు పెట్టా, 40,000 ఎకరాలు వృధాగా ఉన్నాయి. ఆ 10,000 ఎకరాలు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పమనండి. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సేకరించిన భూములు, పెట్టిన పరిశ్రమలు, అందులో వచ్చిన ఉద్యోగాల్లో మన తెలుగువారికి కనీసం లేదా స్థానికులకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఒక శ్వేతపత్రం ప్రకటించమండి, వాళ్ళ బండారం బయటపడుద్ది. 24 గంటలు అడ్డమైన చాకరీ చేయించుకోవడానికి బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి తెచ్చుకొని బానిసత్వంగా వాళ్ళని ఉపయోగించుకొని చేస్తున్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు. ఇచ్చినా మీరు అన్నట్టుగా అరకొర ఉద్యోగాలు, అటెండర్, తోటమాలి లాంటి ఒక 10 ఉద్యోగాలు ఇస్తారు. అవి కూడా శాశ్వతంగా ఉండవు. అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత జీతాలు సరిగ్గా ఇవ్వరు. ఇక మేమే చేయలేమనే పరిస్థితి వాళ్ళు కానీ, లేదా మీరు వద్దనే పరిస్థితి నుంచి వస్తుంది. అన్ని చోట్ల ఇదే అనుభవం. ఇప్పుడు ఏదో కొత్త కాదు, 20 ఏళ్ళుగా వీళ్ళు చెబుతున్న మాటలు ఇవే, ఆడుతున్న నాటకాలు ఇవే. ఇది అక్కడ అమలు కాలేదు. అందుకని ఒక శ్వేతపత్రం ప్రకటించి నిజాయితీగా అప్పుడు మాట్లాడమనండి. అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో రొట్టెల పండుగ అంటే దర్గా పండుగ కూడా లోకేష్ బాబు వచ్చాడు. దీని మీద కూడా అధికారులతో, కలెక్టరు, ఎస్పీలతో కూడా చర్చ జరిగింది. ఇది ఎలాగైనా తీసుకోవాలి అనేది ఒక ఇది ఉంది. అదేవిధంగా వాళ్ళు చెప్పడం ఏంటంటే కమ్యూనిస్టులు మాట్లాడుతుంటారు, వాళ్ళు అభివృద్ధి చేయాలనుకుంటే ప్రతిదానికి వాళ్ళు అడ్డుపడుతున్నారంటూ కూటమి చెందిన నాయకులు సైతం ఇప్పుడిప్పుడు విమర్శలు చేస్తున్నారు. అసలు అభివృద్ధిని కోరుకునేది, అభివృద్ధి కోసం పోరాడేది కమ్యూనిస్టులమే. అభివృద్ధి అంటే ఏమిటి? ప్రజలందరికీ మంచి జీవనం కావాలి, చదువు కావాలి, ఉద్యోగం కావాలి, వాళ్ళందరికీ మంచి ఇల్లు కావాలి, మంచి ఆరోగ్యం కావాలి. ఇదే అభివృద్ధి అంటే. జనాన్ని బలి చేసి అదేం అభివృద్ధి అని అంటే రోడ్లు వేసుకుంటే, పోర్టులు కడితే అభివృద్ధి అవుతుంది. ఎవరి కోసం అది? వాళ్ళు కోరుకునే అభివృద్ధి అంబానీ అదానీల కోసం. మేము కోరుకునే అభివృద్ధి కోట్లాది మంది సామాన్య ప్రజల కోసం. అది తేడా, అసలు తేడా అది. అందుకని వాళ్ళు భూములు తీసుకుంటామని అంటే, భూములు తీసుకొని పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పిస్తామనంటే వద్దనే వాళ్ళు ఎవరు ఉండరు.
అనుభవం ఏంటంటే ఈ రాష్ట్రంలో 2,00,000 ఎకరాలు తీసుకొని ఇంతవరకు 40,000 ఎకరాలు తప్ప ఎక్కడ పెట్టలేదు. నెల్లూరు జిల్లా ఎట్లా ఇంతకన్నా ఇప్పుడు కాకినాడలో 10,000 ఎకరాలు తీసుకున్నారు SEZ పేరుతోటి. ఒక్క పరిశ్రమ లేదు. ఒక బొమ్మల పరిశ్రమ 150 ఎకరాల్లో పెట్టి అది కూడా మూతపడిపోయింది. అది BPCLకి ఇస్తామని ముందు అక్కడ పోర్ట్ ఉంది, BPCLకి ఇస్తామన్నారు. ఇప్పుడు BPCLని తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడ ఒలవపాడు దగ్గరికి చెవూరు దగ్గరికి మార్చారు. అంతకుముందు చెవూరు దగ్గర భూముల్ని ఈ ఇండోసోల్ కోసం గత ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి దానికి BPCLకి ఇచ్చి వీళ్ళు కొత్తగా తీసుకున్నారు. ఏమిటి నాటకం అంతా కూడా? అంటే ఎవరిని ఉద్ధరించడానికి? వాళ్ళ కమిషన్లు చూసుకుంటారు, వాళ్ళ లాభాలు వాటా చూసుకుంటారు. ఈ విదేశీ పెట్టుబడులు లేకపోతే అభివృద్ధి పేరుతోటి వాళ్ళు భూములు కాజేయడానికి, అధికారంలో ఉన్నవాళ్ళు భూములు కాజేయడానికి తప్ప ఇంకో అందుకు కాదు. ఇది అభివృద్ధి కాదు. ఇది స్వార్థపరులు, సంపన్నులు, కార్పొరేట్ల అభివృద్ధి తప్ప సామాన్యుల అభివృద్ధి కాదు. అది మా పాయింట్. మేము సామాన్యుల అభివృద్ధిని కోరుకునేవాళ్ళం, గ్రామాల అభివృద్ధిని కోరుకునేవాళ్ళం. గ్రామాలను లేపేసి శ్మశాన వాటికలను చేసి జనాన్ని వీధులు పాలు చేసి అదేం అభివృద్ధి అని, ఇలాంటి అభివృద్ధిని ప్రజలు కూడా కోరుకోరు. ఇంకొకటి అంటే మామూలుగా కోట్లాది రూపాయలు అది మళ్ళీ రియల్ ఎస్టేట్ చేసే ఒక పథకం కూడా వాళ్ళు వేసి ఉన్నారు. అందులో కూడా కొంతమంది కూటమి ప్రభుత్వానికి చెందిన ప్రజాప్రతినిధుల హస్తం కూడా ఉందంటారు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని చోట్ల కూడా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ఈరోజు ఈ భూసేకరణలో ప్రధాన అంశాలు. అవి తీసుకోవటం, ఆ చుట్టుపక్కల భూములు కొనుక్కోవటం, వాళ్ళ వాల్యూ పెరిగిపోవటం, వాటన్నిటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం, ఎక్కువ లోన్లు తీసుకోవటం, వాటి ఎగ్గొట్టడం, బ్యాంకులను ముంచేయటం, వీళ్ళు పెద్దోళ్ళు కావటం. ఇది ఒక విషవాలయం. ఇది ఒక పెద్ద మాఫియా. రాష్ట్రంలో ఈ భూమాఫియా అనేది ఈరోజు విస్తరిస్తుంది. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది, ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదే నడుస్తుంది. అందుకని వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోనే వాళ్ళు ఉంటారు, ఆ పార్టీకి నిధులు ఇస్తారు, ఆ పార్టీ చేత పనులు చేయించుకుంటారు. అందుకని ఇప్పుడు ఈ రకమైన భూమాఫియాలని పోషించడం కోసమే వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి అని ఈ నాటకాన్ని ఆడుతున్నారు. అది దాన్ని మేము అంగీకరించాం. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిస్టులు ఇట్లాగా మాట్లాడతారులే, వాళ్ళు అభివృద్ధి నిరోధకులు అనేవాళ్ళు ఎన్నికలకు ముందు ఈ మాట చెప్పుంటే బాగుండేది. వాళ్ళు ఎన్నికలకు ముందు కమ్యూనిస్టులు మాట్లాడిందే మాకన్నా మించి రాడికల్గా మాట్లాడారు, మాకన్నా మించి సంక్షేమం గురించి మాట్లాడారు. కానీ ఎప్పుడైనా మేము భూములు తీసుకుంటాం, లేదా ఈ గ్రామాలను ఖాళీ చేస్తాం ఒక్క మాట చెప్పారు, మా అభివృద్ధి ఫలం. ఇప్పుడు విజన్ అని ఇప్పుడు ప్రకటించారు. ఎన్నికలకు ముందు కార్పొరేట్ విజన్ ప్రకటించాల, అప్పుడు ఒక మాట చెప్పారు. అప్పుడు కమ్యూనిస్టుల లాగానే మాట్లాడారు, ఇప్పుడేమో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అందుకని మాట తప్పుతుంది వాళ్ళు, దారి తప్పుతుంది వాళ్ళు. చివరిగా అంటే వాళ్ళు చాలా పకడ్బందీగా బలవంతంగా అయినా లాక్కోవాలని ఒక పథకం అయితే వేస్తుంది ప్రభుత్వము. అయితే మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? బలవంతంగా లాక్కోవడం అసాధ్యం. ఈరోజు బెంగళూరులో చూడండి, ఆడ 1,700 ఎకరాలు తీసుకొని 3 ఏళ్లుగా పోరాటం చేసి చివరికి చేతులు ఎత్తేసి గత బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కూడా దాన్ని పూర్తిగా ఇప్పుడు వెనక తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ భూముల బదులు మేము భూములు ఇస్తాం, ఇక్కడ పెట్టిస్తామని చెబుతున్నాడు ఈయన లోకేష్ బాబు. ఎక్కడిస్తాడు? ఇప్పుడు ఆ నాలెడ్జ్ దాంట్లో హబ్లో అన్ని వివాదాల్లో ఉన్నాయి. రైతులు అక్కడ సాగు చేసుకున్నారు, వాటి నుంచి బలవంతం లాగిస్తారా? లేకపోతే కొన్ని కంపెనీలకు ఇప్పుడు 99 పైసలకు ఇస్తామని అంటున్నారు, ఫ్రీగా ఎలా ఇస్తారు? అంటే రాష్ట్రాల మధ్య ఒక అనారోగ్యకరమైన పోటీని పెట్టి ఆ భూములు లాగేసుకునే పథకం తప్ప కమిషన్ల కోసం కక్కుర్తి తప్ప ఇది అభివృద్ధి కోసం నిజాయితీ చేసేటువంటి పని మాత్రం కాదు. అందుకని ప్రభుత్వం ఎంత ఫర్మ్గా ఉందో అంతకన్నా రెట్టింపు ఫర్మ్ తోటి రైతులు ఈరోజు వ్యవసాయ కూలీలు ఉన్నారు. వాళ్ళు తేల్చుకోవడానికి సిద్ధపడితే మేము ప్రాణాలైనా ఇస్తాం తప్ప మా భూములు వదులుకోని రైతులు ఒకవైపు అంటుంటే ఇంకా అంతకన్నా ఫర్మ్నెస్ ఏంటి? అందుకని ప్రజల ఫర్మ్నెస్ ముందు ప్రభుత్వ ఫర్మ్నెస్ నిలబడదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. కారేడు గ్రామంలో రైతాంగం వైపు ఖచ్చితంగా ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు ఖచ్చితంగా ఉంటాయి అంటూ కూడా శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ గయాజ్, RTV నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.